ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము 10వ అధ్యాయము. మొత్తము 12వ స్కందములోని 11వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. జనమేజయునికి వ్యాస మహర్షి మణిద్వీపము గురించి వర్ణించి చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, బ్రహ్మలోకమునకు పైభాగమునందు సర్వలోకము ఉన్నది. అదే మణిద్వీపము. అక్కడ భగవతి జగదంబ విరాజమానయై ఉంటుంది. సకల లోకములందున శ్రేష్టమైనది కాబట్టి దీనిని సర్వలోకము అని అంటారు. ముల్లోకములందు ఎక్కడా దీనికి సమానమైన సుందర ధామమేదీ లేదు. జగత్తుకు ఇది గొడుగు లాంటిది. ప్రాపంచిక తాపములు ఇక్కడ తన ప్రభావమును చూపలేవు. రాజా, బ్రహ్మాండములన్నీ కూడా దీని గొడుగు నీడయందే మనుగడను సాగిస్తాయి. ఈ మణిద్వీపమునకు 4 వైపులా అనేక యోజనముల పొడవును విస్తారము కల అమృత సముద్రము అలరారుతూ ఉంటుంది. పవనుని తాకిడితో లేచడి వందల కొలది తరంగములు దీని శోభను ఇనుమడింపచేస్తాయి. ఇది రత్నములతో కూడిన ఇసుకతో, చేపలతో, శంఖములతో నిండి ఉంటుంది. అలలు ఒకదానికొకటి తాకుట వలన పెద్ద పెద్ద తరంగములు 4 వైపులా శీతల జలకణములను వెదజల్లుతూ ఉంటాయి. అనేక విధములైన పతాకములతో సంపన్నమై ఇటు అటు తిరిగేడు నౌకలు ఆ సుధాసాగరము యొక్క సౌందర్యమును పెంపొందిస్తూ ఉంటాయి. ఈ సుధాసాగరమునకు 4 తీరములందు రత్నమయములైన వృక్షములు శోభిల్లుతుంటాయి. ఈ సముద్రమునకు అవతల లోహ ధాతువులతో నిర్మించిన ఆకాశమును అందుకొను ప్రాకారములు ఉన్నాయి. అది 7 యోజనముల విస్తారము కలిగి ఉన్నది. ఈ మహాప్రాకారమునందు అనేక విధములైన ఆయుధములను ధరించి యుద్ధమునకు సంబంధించిన వివిధ విద్యలందు పారంగతులైన అనేక రక్షకులుంటారు. ఇక్కడ సర్వత్రా ఆనందమే రాజ్యమేలుతూ ఉంటుంది. ఈ ప్రహరీ గోడకు 4 ద్వారములున్నాయి. రాజా, ఈ ప్రహరీ లోపల దేవీ భక్తులకు అనేక గణములు నివసిస్తారు. భగవతి జగదంబను దర్శించటానికి వచ్చే దేవతల సౌకర్యార్థము ఇక్కడ అనేక నివాస స్థానములు ఉన్నాయి. వారి వాహనములు, విమానములు ఇక్కడ ఉంటాయి. వందల కొలది విమానముల యొక్క ధ్వనులతో అక్కడి మూలమూల మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక్కడ అన్ని చోట్ల మధుర జలముతో నిండిన సరోవరములు పెక్కు ఉన్నాయి. రాజా, రత్నమయ వృక్షములతో సుశోభితమైన అనేక విధములైన సుందర ఉపవనములు దీని శోభను వృద్ధి చేస్తూ ఉంటాయి. ఈ లోహ ప్రాకారమునకు ముందు కాశ్య నిర్మిత ప్రహరీ ఉన్నది. ఈ ప్రహరీ చాలా పెద్దది. దీని శిఖరము ఆకాశమును అంటుతూ ఉంటుంది. ఇంతకు మునుపు ప్రాకారము కంటే ఇది 100 రెట్లు అధిక తేజస్సు కలిగినదిగా అనుకోవచ్చు. గోపురములతో, ద్వారములతో సుశోభితమైన ఈ ప్రాకారము అనేక వృక్షములతో కూడి ఉంటుంది. ఇందు జాతి వృక్షములన్నింటినీ పొందవచ్చు. ఈ వృక్షములు సదా పుష్పములతో, ఫలములతో నిండి ఉంటాయి. నూతన పల్లవములతో నిండి శ్రేష్టమైన పరిమళముల గుబాలింపుతో ఆ వృక్షముల అంగములన్నీ కూడా నిండి ఉంటాయి. రాజా, అనేక జాతి వృక్షములు గల వనములు ఇందు చాలా ఉన్నాయి. వందల కొలది వనములు, ఉపవనములు బావులతో కూడి శోభిల్లుతూ ఉంటుంది. కలవరములు చేయు కోకిలలు, ఝూంకార నాదములు చేయు భ్రమరములు, స్వచ్ఛమైన నీడను ఇచ్చడి ఈ వృక్షముల నుండి రసము చిందుతూ ఉంటుంది. అనేక ఋతువులలో పెంపు వహించడి వృక్షముల మీద రకరకములైన పక్షులు నివసిస్తుంటాయి. వివిధ రసములను ప్రవహింపచేయు నదుల కారణముగా ఆ వృక్షములు అపార శోభను పొంది ఉంటాయి. పావురములు, చిలుకలు, హంసలు
మొదలగు పక్షుల రెక్కల నుండి వీచిన గాలి ద్వారా అక్కడి వృక్షములు సదా కదులుతూ ఉంటాయి. కాశ్య ప్రాకారము తరువాత రాగి ప్రాకారము ఉన్నది. ఇది మూడవది. ఈ ప్రాకారము యొక్క ఆకారము 4 కోణములు. ఇది 100 యోజనముల ఎత్తు ఉంటుంది. ఈ 2 ప్రాకారముల మధ్య సుందరమైన వాటిక ఉన్నది. రాజా, ఈ వృక్షముల పుష్పములు బంగారములాగా మెరుస్తూ ఉంటాయి. వాటి ఆకుల నుండి కూడా బంగారము వంటి వికాసము విరజిమ్ముతూ ఉంటుంది. బీజములు ఫలములు రత్న సమానములై ఉంటాయి. అక్కడి సుగంధము 4 వైపులా 10 యోజనముల వరకు వ్యాపిస్తుంది. రాజా, వసంత ఋతువు ద్వారా ఆ వనము సదా సురక్షితమై ఉంటుంది. అక్కడి పుష్పముల యొక్క గొడుగుతో సుశోభితమైన వసంతుడు పుష్ప నిర్మిత సింహాసనము మీద విరాజమానుడై ఉంటాడు. అతనికి మధుశ్రీ, మాధవశ్రీ అను పేర్లతో ప్రసిద్ధములైన 2 భార్యలు ఉన్నారు. కామదేవునితో సమానమైన సుందర వదనములు కల ఆ దేవీమణులు పుష్పగుచ్చముల బంతితో ఆడుకుంటూ ఉంటారు. అత్యంత దివ్యమైన ఆ వాటిక 4 వైపులా మకరంద ధార ప్రవహిస్తూ ఉంటుంది. పుష్ప పరిమళములతో వీచడి వాయువు 10 యోజనములను సుగంధితము చేస్తుంటుంది. గాన లోలురైన గంధర్వులు తమ పత్నులతో ఇక్కడ విరాజమానులై ఉంటారు. అనుపమ శోభాయమానములైన ఆ దివ్యవనములు మత్తిల్లిన కోకిలల కలకలారావములతో వినదించుతూ ఉంటాయి. దాని తరువాత తామ్ర ప్రాకారమునకు ముందు గాజుతో చేసిన ప్రహరీ ప్రసిద్ధమైనది. దీని ఎత్తు 7 యోజనములుగా చెప్పబడినది. ఈ 2 ప్రాకారముల మధ్య సంతానమను పేరుగల వృక్షవాటిక ఉన్నది. అక్కడి పుష్పముల సుగంధము 10 యోజనముల వరకు 4 దిక్కులను పరిమళింప చేస్తుంటుంది. నిరంతరము వికసించు పుష్పములు పసిడి కాంతితో శోభిల్లుతూ ఉంటాయి. అమృత సమానమైన మధుర రసముతో నిండిన తియ్యటి పండ్లు అక్కడ విస్తృతముగా లభిస్తాయి. రాజా, ఆ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు. ఇతనికి సుఖశ్రీ, శుచిశ్రీ అను 2 భార్యలు ఉన్నారు. బాధ తత్పులైన ప్రాణులు ఇక్కడ వృక్షముల నీడయందు సేదదీరుతారు. ఆ ప్రదేశము యొక్క మూల మూలలందు అనేక మంది సిద్ధులు దేవతలు నిండి ఉన్నారు. రాజా, ఈ గాజు ప్రాకారమునకు ముందు ఒక సుందరమైన ఇత్తడి ప్రాకారము ఉన్నది. దీని పొడవు 7 యోజనములు. ఈ 2 ప్రాకారముల మధ్య భాగమందు మలయగిరి వృక్షవాటిక ఉన్నది. మేఘముల మీద స్వారీ చేయు వర్ష ఋతువు దీనిని వ్యవస్థీకరిస్తాడు. దీని నేత్రములు పింగళ వర్ణములు. ఇది మేఘరూప కవచమును ధరించి ఉంటుంది. విద్యుత్లతలు తలతలా మెరుస్తూ ఉంటాయి. వర్షరాజు మేఘరూపమున గర్జిస్తూ ఉంటాడు. ఇంద్రధనస్సును చేతపట్టి ఉంటాడు. తన గణములతో కూడి వేల కొలది జలధారలను వర్షించుట ఇతని స్వాభావిక గుణము. నభశ్రీ, నభశ్రీ, సరస్య, రస్యమాలిని, అంబాదుల, నిరత్ని, అభ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చివునిక, వారిధార, సమ్మత అను నామములతో ప్రసిద్ధములైన ఈ 12 శక్తులు వర్ష ఋతువు యొక్క పత్నులుగా చెప్పబడతారు. వీరు సదా మద విహల్వులై ఉంటారు. కొత్త చివురుటాకులు లతలతో కూడి ఇక్కడి వృక్షములు అలరారుతూ ఉంటాయి. పచ్చని తృణములు నిరంతరము అక్కడ లభిస్తాయి. అక్కడి పృథివీ అంతా వీటితో పరివేష్టితమై ఉంటుంది. నదీ నదములు ఎంతో వేగముగా ప్రవహిస్తూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు దేవీ యజ్ఞమునకు సంబంధించిన కార్యములందు నిరతులై ఉంటారు. దేవి కోసము వాపీకూప తటాకములు నిర్మింపచేసి సమర్పించు పుణ్యాత్ములు ఇక్కడ నివసిస్తారు. జనమేజయునకు
మణిద్వీపము గురించి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.